ఆపరేషన్ కగార్ను ఆపేయాలని శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్ష ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం అమానుషమని ఆదివాసీల హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు అన్నారు. అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. స్వరాజ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివాసీల హక్కుల పోరాట సంఘీభావ వేదిక నాయకులు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ను ఆపేయాలని శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్ష ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం అమానుషమని, అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. గత 3 నెలల నుండి ఆదివాసీలను, మావోయిస్టులను వెంటాడి బూటకపు ఎన్కౌంటర్లు చేయడం అమానుషమని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. కగారు ఆపరేషన్ను వెంటనే ఆపి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కోఆర్డినేటర్ సిహెచ్ సుధాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ బట్టు రామచంద్రయ్య, సిపిఐఎంఎల్ నాయకులు కె అనంతరెడ్డి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు ఎందూరు సాగర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని కేశవరావు గారిని, అంతకుముందు మార్చిలో రేణుకను, మొన్నటికి మొన్న ఏలూరు సత్యవోలు చెందినటువంటి సుధాకర్ని, బండి భాస్కర్ని, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అనారోగ్యంతో చికిత్స తీసుకున్న సందర్భంగా పట్టుకొచ్చి ఎన్కౌంటర్ల పేరు మీద చంపుతున్నారు. ఇది చాలా దుర్మార్గమని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, మావోయిస్టులతో శాంతి జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, ఈ అమానుషం, ఈ జీవహింస, ఈ అడవులని రక్షించడం, ఖనిజ సంపదని కాపాడుకోవడం అనేది మన కనీస కర్తవ్యంగా మనంతా కూడా ఐక్య సంఘటనతో ముందుకొచ్చి ప్రజా ఉద్యమాలతోటే దీన్ని అంతం ఆపగలమని చెప్పేసి అందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం. దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో ఈరోజు అమాయక గిరిజనుల్ని తీసుకొచ్చి ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి తుపాకులతో కాల్చివేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని కూడా హరించి వేస్తున్నారు. ఈరోజు గొప్ప భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పి నరేంద్ర మోడీ ఈరోజు అనేక దేశాల సరసన మా భారతదేశం కీర్తి గురించి ఈరోజు పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అమాయకులను కాల్చివేసి చంపేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఇటువంటి పాశవిక దాడి ఈరోజు దమనకాండ కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ నైతికంగా దేశభక్తి గురించి కానీ దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అందుకని నరేంద్ర మోడీ, అమిత్ షా ఈరోజు ఈ దేశంలో ఎవరినైనా ప్రజాస్వామ్య హక్కుల పేరుతో అరెస్టులు, దౌర్జన్యం కాండలు చేస్తున్నారు. యాక్టివిజం, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఒకటి ఉన్నది. పేపర్లో వార్త వస్తే కూడా సుప్రీంకోర్టు స్పందించాలి. ఇంతకుముందు కూడా ఒక కోర్టు రసూలు హత్య చేసినప్పుడు స్పందించింది, ముఖ్యమంత్రిని సంజాయిషి కోరింది, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని. ఇప్పుడు కూడా ఇంతమంది మానవ హక్కులను ఉల్లంఘించి కాల్చివేస్తున్నటువంటి సంఘటనల విషయంలో సుప్రీంకోర్టు కూడా స్పందించవలసింది. జ్యుడిషియల్ యాక్టివిజము, కొలిజన్, సుప్రీంకోర్టు మేధావులైనటువంటి, న్యాయ నిపుణులైనటువంటి, రాజ్యాంగంని కాపలాదారుగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు కానివ్వండి, రాజ్యాంగానికి కాపలా ఉన్నటువంటి బిడ్డ, ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి, ఆదివాసీ బిడ్డే కూడా ఈ యొక్క పాలక వర్గాలకు తల ఒగ్గిపోతుంది, రాజ్యాంగాన్ని కాపాడంలో కాపలాదారుగా లేదు అని చెప్పి